కాలం గడుస్తున్న కొద్దీ మనిషి అంతరిక్ష పరిశోధనలో ముందుకు వెళ్తూనే ఉన్నాడు. అసలు మన విశ్వం ఎలా ఏర్పడింది, సూర్యుడిని దాటి గ్రహాలను దాటి ఇంటర్స్టెల్లార్ స్పేస్ లో ఏముంటుంది, ఇలా ఎన్నో ప్రశ్నలకి జవాబులు ఆల్రెడీ మన మోడర్న్ సైన్స్ ఆన్సర్ ఇచ్చింది. కానీ అంతరిక్షం అనేది ఒక ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ పేజెస్ ఉన్న పుస్తకం అయితే ఇందులో మనం కొన్ని పేజెస్ ని మాత్రమే స్టడీ చేసాం. సో ఇంకా ఎక్స్ప్లోర్ చేయడానికి సైంటిస్టులు ఎప్పటికప్పుడు రీసెర్చెస్ చేస్తూనే ఉన్నారు. అందులో భాగంగానే నాసా క్రియేట్ చేసింది ఈ జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్. ఈ అనంత విశ్వ రహస్యాలను ఛేదించడానికి, సోలార్ సిస్టమ్ ఎవల్యూషన్ గురించి, బిగ్ బ్యాంగ్ తర్వాత ఏం జరిగిందనే విషయాలను తెలుసుకోవడానికి మనిషి తయారు చేసిన అడ్వాన్స్డ్ స్పేస్ టెలిస్కోపే ఈ JWST. 2021 సంవత్సరం డిసెంబర్ 25న ఈ టెలిస్కోప్ సక్సెస్ఫుల్ గా భూమి నుండి అంతరిక్ష ప్రయాణానికి మొదలైంది. అంతరిక్షానికి చేరుకున్నాక మన భూమికి 1.5 లైట్ ఇయర్స్ దూరంలో సూర్యుని చుట్టూ సెకండ్ లాగ్రేంజ్ L2 అనే పాయింట్ లో ఆర్బిట్ చేస్తూ ఉంది. సూర్యుడి వల్ల టెలిస్కోప్ కి హీట్ ప్రాబ్లం అవ్వకుండా 5 లేయర్ సన్ షీల్డ్ తో ఈ JWST కవర్ అయి ఉంటుంది. అంటే దాదాపుగా ఈ షీల్డ్ ఒక టెన్నిస్ కోర్ట్ అంత సైజులో ఉంటుంది. ఇప్పటి వరకు JWST డీప్ స్పేస్ లో ఉన్న గ్యాలక్సీలని, నక్షత్రాల పుట్టుకని ఇంకా డీటెయిల్ గా స్టడీ చేసింది. ఇవే కాకుండా కొన్ని డీప్ స్పేస్ ఫొటోస్ ని కూడా తీసి భూమికి పంపింది.